హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోష్న వాళ్ళ ఇంటి నుండి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కార్తిక్, ఏంటి నువ్వు జోష్న వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప, అవును నేను జోష్న వాళ్ళ ఇంటికే వెళ్ళాను, జోష్నకి చాలా గట్టిగా బుద్ధి చెప్పాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ మాత్రం అది సరిపోదు దీప అని చెప్పేసి అంటాడు. నేను చాలా గట్టిగానే సమాధానం ఇచ్చాను, నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చాను బాబు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం అది సరిపోదు దీప, నాకు నా కూతురు మీద ఇలా చేస్తుందా, తనని చంపడానికి ప్రయత్నిస్తుందా, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను అని చెప్పేసి అంటాడు. తను నీకు మాత్రమే కూతురు కాదు, నాకు కూడా కూతురు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం నేను గట్టిగానే వార్నింగ్ ఇచ్చి వచ్చాను బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం అది సరిపోదు అని చెప్తున్నాను కదా, తను చంపడానికే ప్రయత్నిస్తుంది అంటే అది ఎలాంటి ఆడేదో అర్థం కావటం లేదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అయినా ఆ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వచ్చాను అంటున్నావు కదా, అలాంటప్పుడు ఎవరైనా నమ్మారా, మా అత్త తప్ప ఎవ్వరూ నమ్మరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్, ఏంటి అలా మౌనంగా ఉండిపోయి ఎవరైనా నమ్మారా చెప్పు నాకు అని చెప్పేసి అంటాడు. అక్కడున్న దీప మాత్రం ఎవ్వరూ నమ్మలేరు బాబు, మీ అత్తయ్య కూడా నన్ను నమ్మలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏదైనా సాక్ష్యం ఉంటే అప్పుడు తీసుకొని రా నా దగ్గరికి, అప్పటిదాకా నా కూతురు మీద ఎలాంటి అభండాలు వెయ్యకు అని చెప్పేసి సుమిత్రమ్మ గారు కూడా అలా అన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పద వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం ఎక్కడికి బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం వాళ్ళకి సాక్ష్యాలు కావాలి అంటున్నారు కదా, మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు బాబు, పోలీస్ స్టేషన్ వరకు అవసరమా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం